మిగతా అప్డేట్స్ చూస్తే మైలవరం నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార పార్టీకి దూరంగా ఉంటున్న వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. మైలవరం నుంచే ఆయన టీడీపీ టికెట్ పై పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మైలవరం నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార పార్టీకి దూరంగా ఉంటున్న వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. మైలవరం నుంచి ఆయన టీడీపీ టికెట్ పై పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. మరి దీంతో మైలవరంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయని అనుకోవచ్చా? సింధు, ఒక్కసారిగా మైలవరంలో రాజకీయ పరిణామాలు అయితే ఒక్కసారిగా వేడెక్కుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ ప్రస్తుతం వరకు అయితే అధికార పార్టీలో ఉన్న పార్టీకి అధిక రోజుల నుంచి కూడా దూరంగా ఉంటున్నారు. అతను కూడా కొంత పార్టీకి దూరం ఉన్నప్పటి నుంచి కూడా ఏదైతే పార్టీ కార్యకర్తలు ఉన్నారో, నాయకులు వాళ్ళ అంతర్గత భేటీలు నిర్వహిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం కూడా ఏదైతే నందిగామ మండలం ఐతవరంలో కూడా పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడి నుంచి కూడా పార్టీపై కూడా చాలా వ్యతిరేకతతో కూడా ఆయన బహిరంగానే అధికార పార్టీకి అయితే చెప్పారని చెప్పుకోవచ్చు. అదే విధంగా కూడా పార్టీకి కూడా చంద్రబాబుతో కూడా అంతర్గతంగా భేటీ నిర్వహించి పార్టీలో చేరేందుకు కూడా తన ఈ 2-3 రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తున్నారు. ఈ తరుణంలోనే కూడా ఏదైతే చంద్రబాబు మొన్న 124 పార్లమెంట్ ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ప్రకటించినప్పటికీ కూడా ఉమ్మడి జనసేన, అదే విధంగా తెలుగుదేశం పార్టీకి చెందిన 124 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటించినప్పటికీ కూడా మైలవరానికి చెందిన అభ్యర్థులు మాత్రం ప్రకటించకపోవడంతో ప్రస్తుతం అయితే మైలవరంలో కూడా రాజకీయం అయితే కొంచెం ఆహ్వానీయంగా ఉంది. దీంతోనే ఏదైతే కృష్ణ ప్రసాద్ కూడా టీడీపీ ముఖ్య నాయకులతో పాటు చంద్రబాబుతో కూడా భేటీ అయితే చంద్రబాబు మాత్రం వసంత కృష్ణ ప్రసాద్ కి మైలవరం సీటు పగ్గాలు అప్పచెప్పేందుకు కూడా సిద్ధంగా ఉండడంతో దీంతో కూడా వసంత కృష్ణ ప్రసాద్ మైలవరానికి సంబంధించిన టీడీపీ నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా అధికార పార్టీకి చెందిన వైసీపీ కార్యకర్తల నాయకులకు కూడా చిన్న సన్నిహితులు కూడా ఫోన్ ద్వారా కూడా నాకే మైలవరం సీటు రాబోతుందని కూడా ఫోన్ ద్వారా కూడా చేసి వీళ్ళని కాంటాక్ట్ లో తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ పరిణామంలో కూడా కొన్ని రోజుల నుంచి కూడా మైలవరంలో రాజకీయం మాత్రం ఒక్కసారిగా హీట్ ఎక్కిందని చెప్పుకోవచ్చు. సింధు, యశ్వంత్, వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరితే వచ్చే ఎన్నికలపై ఎలాంటి ప్రభావం ఉండొచ్చు? ఏదైతే వసంత కృష్ణ టీడీపీలో చేరితే మాత్రం చాలా వాటికి కూడా లాభం చేకూరేటట్టే ఉంది. కానీ ఒక విధంగా చూసినట్లయితే వసంత ఏదైతే దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారో అతను మాత్రం ఈ టీడీపీకి కొంచెం ఇబ్బందికరంగా అవుతున్నట్టు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా వసంత కృష్ణ ప్రసాద్ మాత్రం 2 రోజుల క్రితం కూడా ఏదైతే ఐతవరంలో ఉన్నటువంటి తన సొంత గృహంలో కూడా విలేకరుతమ ఏర్పాటు చేసి వసంత కృష్ణ ప్రసాద్ మాత్రం నేను ఉమాతో కలిసి ప్రయాణం చేసేటందుకు సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాడు. రాజకీయాల్లో ఎవరికి కూడా శత్రువులు ఉండరు, అందరూ మిత్రులాగే ఉంటారు అనేటట్టు కూడా వసంత కృష్ణ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో కూడా నిన్న రాత్రి కూడా కొన్ని వాయిస్లు అయితే మాత్రం సోషల్ మీడియాలో అలచల్ చేస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. ఉమాతో పాటు ఉమా అనుచరులు కూడా వసంత కృష్ణ ప్రసాద్ కి ఏదైతే సపోర్ట్ చేయకుండా ఉండేందుకు కూడా కొన్ని ఆడియోలు కూడా బయటకు వచ్చాయని చెప్పుకోవచ్చు. అదే విధంగా కూడా మైలవరానికి చెందిన కార్పొరేటర్ కూడా ఈ బీసీలకే అప్పచెప్పాలి సీటు అని కూడా బహిరంగానే వీళ్ళ మిత్రులకు కూడా చెప్తుంది. ఈ తరుణంలో కూడా వసంత కృష్ణ ప్రసాద్ కూడా అందరినీ కలుపుకొని వెళ్లేందుకు కూడా ఈ జరుగుతుంది. కానీ వసంత కృష్ణ ప్రసాద్ మైలవరంలో పోటీ చేయడం వల్ల టీడీపీకి కొంచెం లాభం చేకూరేటట్లే ఉంది. కానీ వసంత పోటీ చేస్తుంటే దేవినేని ఉమానే కొంచెం సానుకూలంగా లేడనేది మాత్రం అక్కడ రాజకీయ పరంగా చూసుకొచ్చింది. ఓకే యశ్వంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.